ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఈరోజు మనం రుద్రగీతాలు 60-61 శ్లోకాల్లో పరిశీలిద్దాం. సో ఎత్రేదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్ అవభాతి యత్ తత్వం బ్రహ్మ పరం జ్యోతిర్హి ఆకాశం ఇవ విస్తృతం యో మాయేదం పురూరూపా సృజయత్ బిభర్తి భూయః క్షపయత్య విక్రయ యద్భేద బుద్ధిః సదివాత్మ దుస్తయా త్వం ఆత్మతంత్రం భగవాన్ ప్రతీమహి. మాతాజీ మీరు మొత్తం శ్లోక పర్పోర్ట్ అండ్ ట్రాన్స్లేషన్ చదవండి. ఓకే. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 24 అధ్యాయం పేరు శివగీతం నుండి 60-61 శ్లోకాలు చదువుకుంటున్నాం. 60వ శ్లోకం. యత్ర ఇదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్ అవభాతి యత్ తత్వం బ్రహ్మ పరం జ్యోతిః ఆకాశం ఇవ విస్తృతం. దేవదేవ, నిరాకార బ్రహ్మము సూర్యకాంతి లేదా ఆకాశము వలె సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఎయ్యది విశ్వమంతటను వ్యాపించి ఉన్నదో మరియు దేనియందు సమస్త విశ్వము ప్రకటమైనదో అట్టి నిరాకార బ్రహ్మము నీవే అయ్యున్నావు. సమస్తము బ్రహ్మమే అని, దానికి అన్యముగా వేరేదియూ లేదని వేదవాంగ్మయమున తెలుపబడింది. సమస్త భౌతిక జగత్తు బ్రహ్మతేజము పైననే ఆధారపడి ఉన్నది. ఇంతటి విశాలముగు దృశ్యమాన జగత్తు ఏ విధముగా రూపసహితుడైన వానిపై ఆధారపడి ఉన్నదో నిరాకారవాదులు అవగతం చేసుకొనజాలరు. ఈ విధముగా భగవంతుని అచింత్య శక్తి నిరాకారవాదులకు దుర్వగ్రాహ్యమైనది. అందువలననే వారు చకితులై పరతత్వము రూపసహితుడు అనడి విషయమును ఎల్లప్పుడూ నిరాకరింతురు. వారి అట్టి పొరపాటును సాక్షాత్తుగా శివుడు ఇచ్చట స్పష్టపరుచుచున్నాడు. విశ్వమంతటను వ్యాపించియున్నట్టి నిరాకార బ్రహ్మము సాక్షాత్తుగా దేవదేవుడు అని అతడు పలుకుచున్నాడు. సూర్యకాంతి వలె భగవానుడు తన నిరాకార బ్రహ్మతత్వముచే సర్వత్రా వ్యాపించి ఉన్నాడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడింది. ఈ ఉదాహరణను సులభముగా అవగతం చేసుకునవచ్చును. గ్రహములన్నీయును సూర్యకాంతి అందే నెలకొనియున్నను. సూర్యకాంతి మరియు సూర్యకాంతికి మూలమైన సూర్యబింబము గ్రహములకు వేరుగా ఉన్నవి. అదే విధముగా ఆకాశము గాని వాయువు గాని సర్వత్రా ఉన్నవి. ఆకాశము కుండలోనే కాక మలిన ప్రదేశములోను పవిత్రమైన ప్రదేశములలోను ఒకే మాదిరిగా విస్తరించి ఉండును.
కానీ ఏ పరిస్థితి అందును అది మలినపడదు. సూర్యకాంతి కూడా మలిన ప్రదేశములలోను పవిత్ర స్థానములలోను ప్రసరించినను సూర్యుడు మాత్రము మలిన పదార్థములకు దూరముగా ఉండును. అదే విధముగా భగవంతుడు సర్వత్రా స్థితుడై ఉన్నాడు. ఇక పవిత్రములు అపవిత్రములు అనునవి రెండును ఉన్నప్పటికీ పవిత్రములు భగవానుని ముందు భాగముగా వర్ణించబడ, అపవిత్రములు ఆ దేవదేవుని వెనుక భాగముగా వర్ణితమైనవి. ఈ విషయమున భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు స్పష్టముగా పలికెను. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తిమూర్తిన మత్స్థాని సర్వభూతాని న చ అహం తేష్వస్థితః. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులన్నీయును నా యందున్నవి, కానీ నేను వాని యందు లేను. శ్రీకృష్ణ భగవానుడు తన నిరాకార బ్రహ్మతత్వముచే సర్వత్రా వ్యాపించి ఉన్నాడని ఈ భగవద్గీత శ్లోకము వివరించుచున్నది. సమస్తము అతని యందే ఆధారపడి ఉన్నది, కానీ అతడు అచ్చటలేడు. సారాంశమేమనగా, భక్తి యోగము లేనిచో అనగా శ్రీకృష్ణునికి భక్తియుత సేవ చేయనిచో నిరాకారవాది కూడా బ్రహ్మతత్వమును అవగతం చేసుకున్న జాలడు. వేదాంత సూత్రములందు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడింది. అనగా బ్రహ్మము పరమాత్ముడు పరబ్రహ్మమును తప్పగా ఎరుగవలను. పరతత్వము అద్వితీయమైనను నిరాకార బ్రహ్మము హృదయాస్థ పరమాత్ముడు దేవదేవుడు అనడి 3 తత్వములుగా అనుభూతమగునని శ్రీమద్ భాగవతమునందే వివరించబడింది. అనగా దేవదేవుడే అన్నిటికీ చర్మ విషయమై ఉన్నాడు. పరతత్వము రూపసహితుడే అని శివుడు ఈ శ్లోకమున ధ్రువపరచుచున్నాడు. తత్వం బ్రహ్మపరం జ్యోతిరా ఆకాశమివ విస్తృతం అని అతడు స్పష్టముగా పలికెను. దీనికి ఒక సాధారణమైన ఉపమానము ఇట్లు చెప్పుకొనవచ్చును. వ్యాపారములో సఫలుడైన వ్యాపారవేత్త పెక్కు కర్మాగారములను కార్యములను కలిగియుండును. అవన్నీయును అతని ఆధీనమునందే ఉండును. కాని దాని భావము వాటినన్నిటినీ అతడు తన నెత్తిన మోయిచున్నాడని కాదు కదా. అతని తెలివిచే వ్యాపారమంతయు నిరాటంకంగా కొనసాగుచున్నదని దాని భావం. అదే విధముగా భగవానుని మేధస్సు మరియు శక్తి వలననే భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల ప్రకటన జరిగింది. సమస్త శక్తికి మూలము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే అనడి సత్యముతో ఈ శ్లోకమునందు వివరింపబడిన అద్వైత తత్వము చక్కగా పసుగుచున్నది. ఈ విషయం అతి స్పష్టంగా వర్ణింపబడింది. శ్రీకృష్ణుని నిరాకార తత్వమును ఏ విధముగా అవగతం చేసుకునవచ్చును అనడి విషయము కూడా ఇట్లు వివరింపబడింది. రసో అహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. కుంతీపుత్ర నీయందు రుచిని సూర్యచంద్రులయందు కాంతిని కుంతీపుత్ర నీటియందు రుచిని సూర్యచంద్రులయందు కాంతిని వేదమంత్రములందు ఓంకారమును ఆకాశమునందు శబ్దమును నరునియందు సామర్థ్యమును నేనే అయ్యున్నాను. ఈ రీతిని శ్రీకృష్ణుని సమస్తమునందరి యోగశక్తిగా తెలుసుకునవచ్చును. 61వ శ్లోకం. యో మాయయా ఇదం పురురూపాయ అసృజత్ బిభర్తి భూయయః క్షపయతి అవిక్రియః యద్భేద బుద్ధిః సత్ ఇవ ఆత్మధుస్తయా త్వం ఆత్మతంత్రం భగవన్ ప్రతీమహి. దేవా, నీవు అనేక శక్తులను కలిగి ఉన్నావు. అవి అనేక రూపములలో ప్రకటమై ఉన్నవి. వాని చేతనే నీవు ఈ దృశ్యమాన జగత్తును కూడా సృజించితివి. శాశ్వతమైనది అన్న చందమున నీవు పోషించినప్పటికీ ఈ జగత్తు చివరకు నీచే నశింపజేయబడును. అట్టి వికారములచే నీవెన్నడను కలతపడకున్నను జీవులు వానిచే కలత చెందుదురు. కనుక వారు ఈ జగత్తును నీకు భిన్నమైనదిగాను లేదా నీ నుండి విడిబడిందిగాను కలుతురు. హే భగవాన్, నీవు సర్వస్వతంత్రుడువు. ఈ సత్యమును నేను స్పష్టంగా గాంచుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు అనేక శక్తులను కలిగి ఉన్నాడని స్పష్టంగా వివరించబడింది. వానిని బాహ్య శక్తి, అంతరంగిక శక్తి, తటస్థ శక్తి అనేది 3 వర్గములుగా విభజించవచ్చును. ఇవే కాక ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు అనేక రకములకు జీవరాశి కూడా కలవు. ఇక జీవులలో కొందరు బద్ధులు, ఇంకొందరు నిత్యముక్తులు అయ్యున్నారు. భౌతిక శక్తి సంపర్కమునకు ఏనాడును రానందునని ముక్త జీవులు నిత్యముక్తులు అనబడిరి. కానీ కొందరు జీవులు ఈ భౌతిక జగమున బద్ధులయ్యుండి తమను తాము దేవదేవుని నుండి విడివడిన వారుగా కలుతురు. భౌతిక శక్తి సంపర్కం వలన వారి అస్తిత్వం ఎల్లవేళలా కష్టమయమై అయ్యుండును.
ఎల్లప్పుడూ దుఃఖభాగుడై ఉన్నందున బద్ధజీవుడు భౌతిక శక్తిని మిగుల కలిగించినదిగా తలచును. ఒక వైష్ణవ కవి ఈ సత్యమును ఇట్లు వివరించిండెను. కృష్ణ భులి సే ఈ జీవ అనాది బహిర్ముఖ అత ఏవా మయా తారే దేయ సంసార దుఃఖ. జీవుడు దేవదేవుని మరచి అతనినే అనుకరించుచు స్వతంత్రంగా భోగింపగోరినప్పుడు తాను భోక్తను మరియు దేవదేవుని నుండి విడివడిన వాడును అనే మిథ్యా భావనలో చిక్కుబడును. కనుక ఆధ్యాత్మిక శక్తి అయిన జీవునికి ఈ భౌతిక శక్తి కష్ట కారణమగుచున్నది. కానీ అది ఎన్నడూను దేవదేవుణ్ణి కలతపరచజాలదు. నిజమునకు దేవదేవునికి భౌతిక ఆధ్యాత్మిక శక్తులు రెండును సమానమే. భౌతిక శక్తి ఏనాడును దేవదేవునికి కష్ట కారణం కాదని ఈ శ్లోకమున శివుడు వివరించుచున్నారు. దేవదేవుడు ఎల్లప్పుడూ స్వతంత్రుడే, జీవులు మాత్రము స్వతంత్రులు కారు. కానీ స్వతంత్రంగా భోగించవలను అనడి జీవుల మిథ్యాతలంపు వలననే మాయ వారికి కష్టకారణమవుచున్నది. తత్ఫలితంగా భౌతిక శక్తి భేదభావమును తయారు చేయుచున్నది. మాయావాద తత్వవేత్తలు ఈ విషయమును ఎరుగజాలనందునే భౌతిక శక్తి అనగా మాయ నుండి బయటపడగోరుదురు. కానీ వైష్ణవ తత్వవేత్త భగవత్ విజ్ఞానమును పూర్ణముగా కలిగి ఉన్నందున మాయ సన్నిధిలో కూడా ఎట్టి కలత చెందడు. భౌతిక శక్తిని ఏ విధముగా భగవత్ సేవలో వినియోగించవచ్చునో అతడు ఎరిగి ఉండుటే దానికి కారణం. ప్రభుత్వమనగల రక్షణ శాఖ మరియు ప్రజా అవసరముల శాఖ ప్రజలకు భిన్నంగా గోచరించినను ప్రభుత్వమునకు మాత్రము ఆ రెండు శాఖలు ఒకటే. రక్షణ శాఖ నేరస్తునికే కష్టకారణము గాని సాధారణ పౌరునికి కాదు కదా. అదే విధముగా మాయ బద్ధజీవునికే కలతను కలిగించును గాని భగవత్ సేవలో నెలకొన్నట్టి ముక్త జీవులతో ఎట్టి సంబంధమును కలిగి ఉండదు. పురుషావతారమగు మహావిష్ణువు ద్వారా దేవదేవుడు ఈ సమస్త విశ్వమును సృజించెను. కేవలం శ్వాస ద్వారా సమస్త విశ్వములను సృజించి విష్ణువు రూపమున వానిని అతడు పోషించును. పిదప సంకర్షణుని రూపమున అతడు సమస్త జగత్తును లయింపజేయును. ఈ రీతిగా జగత్తును సృజించి పోషించి లయింపజేసినను దేవదేవుడు ఏ విధముగాను కలతకు గురికాడు. దేవదేవుని అట్టి కర్మలు అల్పులైన జీవులకు మిగుల కలతను కలిగించినేమో గాని ఆ కర్మలచే అతడు ఎన్నడను ప్రభావితుడు కాడు. పరమశివుడు లేదా ఏ విశుద్ధ భక్తుడైనను భేద బుద్ధిచే దృష్టిని కోల్పోవక ఈ సత్యమును స్పష్టంగా గాంచగలడు. భక్తుడు భగవానుణ్ణి పరమాత్మ స్వరూపముగా ఎరిగియుండును. భగవంతుడు పరమశక్తిమంతుడు కనుక అతని వివిధ శక్తులు కూడా ఆధ్యాత్మికమైనవి. భౌతిక అస్తిత్వం అనగా దేవదేవుడు శ్రీకృష్ణుణ్ణి మర్చుటయే కనుక భక్తునికి భౌతికమనున్నదే లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా పెద్దగా ఉన్నాయి రిపోర్ట్స్. బట్ లాస్ట్ 2 weeks నేను ఒక్కొక్క శ్లోకనే చెప్పాను కదా, ఈరోజు 2 శ్లోకాస్ చెప్పాలనిపించింది. బట్ ఓకే, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడేస్ మీటింగ్. మీ అసోసియేషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో నేను క్విక్గా ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో మనము 24వ అధ్యాయంలో రుద్రగీత సెక్షన్లో 3వ సెక్షన్ ఇది రుద్రగీత. దీని తర్వాత లాస్ట్ ఫలశ్రుతి సెక్షన్ ఉంటుంది.
సో ఆ థర్డ్ సెక్షన్లో మనము 61 శ్లోకాలు పరిశీలిస్తున్నాం. సో దీంట్లో మనం ముందు చెప్పినట్టు ఈ సెక్షన్ని కూడా 4 సబ్ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పటిదాకా కవర్ చేసింది 33 నుంచి 43. అందులో మనం ఈ చతుర్యుగ రూపాల గురించి మనం మాట్లాడడం, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. సో ఆ రూపాలలో భగవంతుని నమస్కరించాము. తర్వాత పంచభూత దేవతలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవన్నీ అధిష్టాన దేవతలకు మనం నమస్కరించాము. సో ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? మన అంతఃకరణ శుద్ధి కోసము, మన మనసు ప్యూరిఫై కావడానికి కోసము, ఆత్మశుద్ధి కోసం, భక్తి సిద్ధి కోసం ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఆ సెక్షన్ అయిపోయింది. తర్వాత 44 నుంచి 53 సెక్షన్లో మనం ఆయన దివ్య రూప దర్శనము అండ్ ఎలా సేవ చేయాలనేది చూసాము. తర్వాత 54 నుంచి 59 మనం ఈ భక్తుడి యొక్క భక్తి యొక్క ప్రాసెస్ గురించి, దాని అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీ యొక్క అది రియల్ దేవుడి కృప, భగవంతుడికి నిజమైన కృప అంటే మనకు డివోటీ అసోసియేషన్ దొరకడం, ప్యూర్ డివోటీది అని తెలుసుకోవడానికి కోసం ఆ సెక్షన్లో మనం చూసాము. తర్వాత లాస్ట్ సెక్షన్ వచ్చేసి 60 నుంచి 69 దాకా ఆ సెక్షన్లో మనము ఏం నేర్చుకుంటున్నామంటే రిలేషన్ ఎలా ఉంది భగవంతుడికి ఈ ప్రకృతికి అని. సో ఈ సెక్షన్లో మనం ఇది నేర్చుకుంటున్నాం. సో జస్ట్ క్విక్గా రీక్యాప్ చేయాలనుకుంటే, మనం ఫస్ట్ సెక్షన్ గురించి మనం చూసాము. అందరికీ మనం నమస్కారాలు చేసాము. తర్వాతనేమో భగవంతుని రూపం గురించి దర్శించాలని ప్రార్థన చేశాము. ఆయన దివ్య రూపము ఎలాంటిది అనేది మనం 44 శ్లోకం నుంచి చూసాము. ఎంత మంగళకరమైన సర్వ పాపనాశనము ఆయన రూపాన్ని ధ్యానించడం ద్వారా మన మనసు ప్యూరిఫై అవుతుంది, శుద్ధం అవుతుంది అని తెలుసుకున్నాము. తర్వాత డిస్క్రిప్షన్ అంతా చూసాము. లైక్ ఎలా అతని నుంచి వచ్చే కాంతి, ఎఫల్జెన్స్ కానీ, కిరీటం, కుండలాలు, కంఠాహారం, ఇవన్నీ మన భక్తుల హృదయాలని లో భక్తిని పెంచేయడానికి మనకు యూజ్ అవుతున్న చిన్న చిన్న టూల్స్ లాగా అనిపించినాయి. తర్వాత ఆయన కరుణామైన ముఖం అంటే లైక్ చాలా పీస్ఫుల్గా, చంద్రునిలాగా శాంతిగా ఉంది. ఆయన దర్శించడం వల్ల మన ఫియర్స్ అన్నీ పోతున్నాయి, భయాలన్నీ తొలగిపోతున్నాయి. అది 46 శ్లోకాల్లో చూసాము. తర్వాత ఆయన చేతుల్లో ఉన్న శంఖ, చక్ర, గద, పద్మాలు ఎలా భక్తులకు హెల్ప్ అవుతున్నాయో చూసాము. వాళ్ళకు రక్షణ, జ్ఞానం, ధర్మం, భక్తిని అవి ప్రసాదిస్తాయి. తర్వాత 48వ శ్లోకాల్లో మనకు ఈ నాభి నుంచి పద్మం నుంచి బ్రహ్మదేవుడు పుట్టడం, అక్కడి నుంచి సెకండరీ క్రియేషన్ చేయడము, అది మనం చూసాము. అదే జగత్కి ఆది కారణం అని చూసాము. తర్వాత ఆయన నడుము, వస్త్రాలు, అలంకారాలు, ఇవన్నీ మనం రూపం మొత్తం ధ్యానం చేసుకున్నాం 49, 50 శ్లోకాలలో. సో మనకు అందరికీ మనకు ఆయన పద్మం వల్లే శరణ్యం. సో అది మనకు అర్థం చేసుకున్నాం భక్తులకు. సో ఆయన లాస్ట్ వీక్లో నేను చెప్పినట్టు 51 శ్లోకాల్లో ఆయన పాదాలకున్న నెయిల్స్, నఖాల కాంతిని, మన అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది. ఆయన కృపతోనే మనకు ఈ భక్తులకు యాక్చువల్గా జ్ఞానము, భక్తి, ఈ లిబరేషన్ ఇవన్నీ లభిస్తాయి అన్నట్టు. అది 51 చూసాము. తర్వాత ఎలా ధ్యానించాలి, రూపాన్ని సేవించాలి ఎలా అని తెలుసుకున్నాము. అదే అత్యుత్తమమైన సాధన అనేది. అంటే ఇప్పుడు సాధన చేయడం అంటే భక్తి చేస్తేనే అది సాధన, లేకపోతే అసలు సాధనే కాదు. భక్తి కానప్పుడు నువ్వేం చేసినా అది మెటీరియలే అవుతుంది. భక్తి చేస్తేనే అది రియల్ అయిన సాధన. మన లైఫ్ గోల్ అనేది కృష్ణ ప్రేమకి అది ఇంపార్టెంట్ అన్నట్టు. సో మళ్ళా తర్వాత మనకు భగవద్గీతలో చెప్పినట్టు, గీతలో కూడా టాప్ మోస్ట్ ఈజ్ భక్తి యోగా అంటే. ఇందులో కూడా రుద్రగీతలో కూడా 54 నుంచి 59 అదే విషయం చెప్తున్నాడు. భక్తి ఈజ్ ద టాప్ మోస్ట్ అని చెప్తున్నాడు ఆ సెక్షన్లో కూడా. సో ఆ సెక్షన్ కూడా మనం నిన్నటి దాకా చూసాము. ఆ సెక్షన్లో కూడా మనం
భగ్- ఉమ్, భగవంతుడి కృప మనకు ఉంటేనే మనకు స్పిరిచువల్ మాస్టర్ దొరుకుతారు. స్పిరిచువల్ మాస్టర్ కృప ఉంటేనే భగవంతుడు మనకు దొరుకుతారు. సో భగవంతుని కృప పొందడానికి ఏకైక మార్గం భక్తి అని తెలుసుకోగలిగాం. సో మనం భగవంతుడు హృదయానికి అత్యంత లైక్ శుద్ధ భక్తుడే, ప్యూర్ డివోటీ, అత్యంత లవింగ్ లైక్ పర్సన్ అన్నట్టు భగవంతుడికి కూడా ప్యూర్ డివోటీస్. సో ప్యూర్ డివోటీస్ కూడా కష్టాలు వస్తాయి. ఇప్పుడు ప్రభుపాద కష్టాలు రాలేదా? ఆ జలదూతలో వచ్చేటప్పుడు, యూఎస్కి వచ్చేటప్పుడు 2 times హార్ట్ అటాక్ వచ్చింది. సో ప్యూర్ డివోటీస్ అయినంత మాత్రం కష్టాలు రావు అనేది ఇక్కడ ఏం లేదు. సో కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యము ఆ ప్యూర్ డివోటీస్, మన ప్రతి హృదయంలో ఉండే అంతరాత్మలాగా ఉన్న సూపర్ సోల్ మనకు అది దాటడానికి ఆ శక్తి ఇస్తుంది. అవలీలగా దాటుతాడు, అసలు వరి లేకుండా దాటుతాడు. ఎందుకంటే అతను ఏకైక గోల్ ఏంటంటే కృష్ణ ప్రేమ కాబట్టి. సో అలా గురువు చెప్పిన మాటను నిర్వర్తించడానికి ఆయన ఈజ్ ఆన్ యాక్షన్, అండ్ ఈజ్ గురువు యొక్క మాటని ఫుల్ఫిల్ చేయడానికి, ఆయన అడిగిన కోరికను తీర్చడానికి వెస్ట్రన్ వరల్డ్కి వచ్చి, ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్కి వచ్చి నువ్వు బోధ చేయాలని చెప్పిన దాన్ని ఆచరించడానికి ఇక్కడ వచ్చాడు. ఆయన పర్పస్ ఒకటే. సో సో అలాంటి భక్తులకు కూడా మనకు వస్తాయి. సో బట్ భగవంతుడు భక్తుని కోసం ఏదైనా చేస్తాడు. అది మనం 55లో చూసాము. తర్వాత ఈ డివోటీ అసోసియేషన్, ప్యూర్ డివోటీ. ఇప్పుడు శివ అసోసియేషన్ ఈ ప్రచేతాస్కు దొరికింది. ఇంతకుముందు స్టోరీ లైన్లో వస్తే ప్రచేతస్ ప్రాచీన బరికి 10 మంది సంతానం. బట్ ఇప్పుడు మన ఈ మను యంత్రాలలో వచ్చే ప్రజాపతిలలో అలా ఇంపార్టెంట్ రోల్ ఏంటి? సంతానం ఉత్పత్తి. సో అది చేయాలి, ప్రోజని చేయాలి అనుకుంటే, మంచి సంతానం కలగాలంటే వాళ్ళు దేవుడి అనుగ్రహం కోసం తపస్సులు చేశారు. 10,000 సంవత్సరాలు నీళ్ళల్లో తపస్సు చేశారు ప్రచేతస్. సో వాళ్ళ భక్తిని చూసి, లేకపోతే మనకు తెలుసు కదా, శివుడి దర్శనం అంత ఈజీగా రాదు. సో వీళ్ళు ఎంత భక్తి చేశారు కాబట్టి ఇలా వాళ్ళ హ్యూమిలిటీ, మూడ్ ఆఫ్ డివోటీస్ ఏంటి, చాలా హంబుల్గా ఉన్నారు. అవి చూసి ఆయన దర్శనం ఇచ్చాడు శివుడు. సో ఆ శివుడే ఇప్పుడు ఈ కృష్ణుడి గురించి స్తుతిస్తున్న ఈ గీత లైక్ రుద్రగీత అయింది అన్నట్టు. అది వాళ్ళకి నేర్పించి నిజమైన కృష్ణ భక్తులు కావడానికి హెల్ప్ చేస్తాను. సో మనకు 57 శ్లోకాలు కూడా భక్తుని హృదయంలోనే భగవంతుడి నిత్య నివాసం ఉంటుంది. భగవంతుడు భక్తుని హృదయంలోనే ప్రత్యక్షమై దర్శనమిస్తాడు. మనకు భాగవతంలో కూడా ఎగ్జాంపుల్లో నారద ముని ప్రీవియస్ జన్మలో ఒక పని ఆమెకు పుత్రుడిగా 5 years ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయి, వాళ్ళ అమ్మ ఈ చాతుర్వర్ణ్య టైంలో 4 months టైంలో వాళ్ళకు భాగవతోత్తలకు సేవ చేస్తూ ఉండేది. సో అప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఆయన మనసులోనే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. సో భగవంతుడు జనరల్గా హృదయంలోనే సూపర్ సోల్ కాబట్టి అక్కడే ప్రత్యక్షమవుతాడు. ఈవెన్ ధ్రువ మహారాజ్ చరిత్రలో కూడా ఫస్ట్ ప్రత్యక్షమైంది హృదయంలోనే. సో భగవంతుడు భక్తుని హృదయంలోనే ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు భక్తుని వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టాడు. బట్ అది మనం తెలుసుకోగలగాలి. సో మన హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. నేను ఆయనని పొందడానికే, నేను ఈ భక్తి మార్గంలో నేను ఆయన ప్రేమ పొందడానికే నా గోల్తో ఈ ప్రాసెస్ మొదలుపెట్టాను. ఇది దానికోసమని తెలుసుకోగలగాలి. సో అది 58, 59లో డివోటీ అసోసియేషన్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పబడింది అన్నట్టు. సో కొన్నిసార్లు భగవంతుడి సేవ కన్నా భక్తుల సేవ చేయడం కూడా అత్యంత శ్రేష్టం అన్నట్టు. వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే భక్తుడికి చాలా ఇంకా ఎక్కువ, అంటే భగవంతుని కృపని ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక సన్యాసి ఉన్నాడు, ఆయనకు భగవంతుని కృప అపారంగా వచ్చింది. సో బట్ ఆయన ఆ అపారంగా వచ్చిన భగవంతుని కృపని ఆయనని దగ్గరకు వచ్చి ఎవరైతే రైట్ పాత్లో డివోషన్ చేయాలనుకున్న వాళ్ళకు ఆయన జ్ఞానం ద్వారా, లేకపోతే ఆయన ఆచరణ ద్వారా, ఆయన ఎగ్జాంపుల్గా లీడింగ్గా ప్రవచనాలు కానీ ఆయనకు చెప్తున్నారనుకోండి. సో ఇప్పుడు మనము కూడా ఇస్కాన్లో మనం చూస్తాము, సండే ఒక్కోసారి సండే ఫీస్ట్ ముందు లెక్చర్స్ ఇస్తుంటారు. సో వాళ్ళు చేస్తుంటారు అలా సత్సంగం. ఒక అరక్షణమైనా చాలు, అది వాళ్ళ లైఫ్ని చేంజ్ చేస్తుంది.
సో అది మనం తెలుసుకున్నాం. సో సత్సంగం వల్ల చాలా ఇంపార్టెంట్. అది మన ఫేట్ని మార్చేస్తుంది భక్తుడిది. భగవంతుని కృప ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ భక్తుల కృప ఈజీగా పొందగలుగుతాం. కాబట్టి ఆ, భగవంతుడి కృప కన్నా భక్తుల కృప చాలా ఇంపార్టెంట్. సో ఆ కృపతోని మనం భగవంతుని కూడా పొందగలుగుతాం తర్వాత. సో ఆ, సో లాస్ట్ సెక్షన్లో ఈరోజు సబ్ సెక్షన్ రుద్రగీత అని నేను స్టార్ట్ చేస్తున్నాను. 2 శ్లోకాలు ఉన్నాయి. సో 60, 61. సో మనం ముందు చెప్పిన నుంచి రుద్రగీతలో దీనికి లింకప్ చేసుకుంటే ఈ ఆయన దివ్య రూప దర్శనము మనసుని శుద్ధి చేసింది. సో మనం భక్తి ఈజ్ ద టాప్ మోస్ట్ ఏకైక మార్గం భగవంతుని చేరడానికి భక్తి అని తెలుసుకోగలిగాము. తర్వాత ప్యూర్ డివోటీ అసోసియేషన్, శుద్ధ భక్తుడి సాంగత్యము మనకు నిజమైన కృష్ణ కృప అని తెలుసుకోగలిగాము. సో సో ఈ భక్తులు కూడా చాలా కృపామయులు. ఆయన వాళ్ళకు దొరికిన భగవంతుని కృపను కూడా వాళ్ళ అందరికీ ఇవ్వాలని ట్రై చేస్తుంటారు, అందరికీ పంచాలని ట్రై చేస్తుంటారు. సో దాంట్లో ఈరోజు మెయిన్గా ఎసెన్స్కి వచ్చేస్తే ఈరోజు 60 శ్లోకాల్లో బ్రహ్మన్ గురించి మాట్లాడబడింది. తర్వాత 61 శ్లోకాల్లో మనం మాయ అండ్ భగవంతుడు అండ్ జీవాలు, సో మన సోల్స్ గురించి, ఇండిపెండెంట్ సోల్స్ గురించి మాట్లాడబడింది అన్నట్టు. ఇది హై లెవెల్. సో 60 శ్లోకాలు మనకు ఏం చెప్పానంటే ఈ బ్రహ్మజ్యోతి అనేది మనం చూసే ఈ మొత్తం ఈ విశ్వం ఈ బ్రహ్మజ్యోతిలోనే ప్రదర్శించబోతుంది. అంటే ఇప్పుడు సినిమా థియేటర్లో మూవీ ప్రొజెక్ట్ చేస్తే అలా ఎలా ప్రదర్శించ అవుతుందో అన్నట్టు ఈ విశ్వం అంతా, యూనివర్స్ అంతా ఆ బ్రహ్మన్ ఎఫల్జెన్స్లోనే దాంట్లోనే ఇది ప్రదర్శించం అవుతుంది అని ఎగ్జాంపుల్గా ఆ శ్లోకాలో ఫస్ట్ లైన్లో ఇది చెప్పారు అన్నట్టు. సో ఈ బ్రహ్మజ్యోతి భగవంతుడి నుంచి వస్తుంది. బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచో రావట్లేదు, ఈ ఎఫల్జెన్స్ ఎక్కడి నుంచో భగవంతుడి నుంచే వస్తుంది అని తెలుసుకోవాలి మనం. అది చెప్పబడింది. సో పరమసత్యం ఏది? భగవంతుడికి పర్సనల్ ఫామ్ ఉంది, పురుషోత్తముడికి పర్సనల్ రూపం ఉంది. సచ్చిత్ ఆనంద విగ్రహ అంటాం కదా, విగ్రహ అంటే పర్సనల్ ఫామ్ ఉంది. సో మనకు ఈ ఇంపర్సనలిజంకి మన అది ఇన్కంప్లీట్. ఇన్పర్సనలిజం స్టాప్ ఎట్ బ్రహ్మన్ ఎఫుల్జెన్స్ దగ్గరే ఆగిపోతుంది. కానీ భక్తుడు దాన్ని దాటి భగవంతుని దగ్గరికి పోతాడు. సో ఇక్కడ మనకు ఈ నిజమైన భక్తి ద్వారానే ఈ సంపూర్ణ సత్యం ఏంటి, భగవంతుని చేరడం గ్రహించగలం. సో అది మనం తెలుసుకోగలుగుతాం. సో దీంట్లో మాట్లాడుకుంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా, సో ఈ ఈ విశ్వం ఎక్కడైతే ప్రదర్శిస్తుందో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్లో ఉంటుంది. ఆకాశం ఎక్కడైతే వ్యాపి ఉంచి ఉన్నదో ఇదంతా ఆ బ్రహ్మజ్యోతి. సో ఈ ఆకాశంలాగా ఎక్కడ చూసినా అది కనబడుతుంది అన్నట్టు ఆ బ్రహ్మన్ ఎఫల్జెన్స్. అంటే ఇప్పుడు సన్లైట్, అది అన్ని ప్లానెట్స్కి వస్తుంటుంది సన్లైట్ సోలార్ సిస్టంలో. సన్ సెంటర్లో ఉంటుంది, సోలార్ సిస్టంలో అన్నిటికి వస్తుంది లైట్ వస్తుంది కదా. సో అంతటా, సో అలానే భగవంతుడు కూడా అంతా వ్యాప్తించున్నాడు. ఆయన శక్తియే ఈ లైట్ అనేది, ఆయన శక్తియే. ఎఫల్జెన్స్ అనేది ఆయన నుంచి ఆవిర్భవని. సో ఇది మామూలుగా ఇంపర్సనలిస్ట్కి ఆరు ఎవరైతే నమ్మరో దేవుడు ఉన్నాడు అని, వాళ్ళకి చాలా కష్టం అన్నట్టు. ఇంత ఎలా ఉంటుంది, ఇలా లైట్ ఎలా వస్తుంది, ఇంత ఎఫల్జెన్స్లో మనం ఎలా ఉంటాము అనేది వాళ్ళకి అర్థం కాదన్నట్టు. సో వాళ్ళు కొన్ని దేవుడి శక్తులలో మనకు కనబడేవి మనము అనలైజ్ చేయగలిగేది ఉంటుంది, కొన్ని అనలైజ్ చేయలేం, ఇన్కన్సీవబుల్ అంటారు. మనం దాన్ని క్వాంటిఫై చేయలేం, దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేం. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళది ఇదే ప్రాబ్లం అన్నట్టు. వాళ్ళ మెటీరియల్ అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోరు. భగవద్గీతలు క్లియర్గా చెప్తాడు అన్నట్టు, దదామి బుద్ధి యోగంతో ఏనమాం ఉపయాంతితే. ఎవరికైతే లైక్ నిజమైన భక్తి చేస్తారో వాళ్ళకు నేను ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చి ఈ మాయా నుంచి డిటాచ్ చేస్తా, కాబట్టి వాడికి అప్పుడు అర్థమవుతుంది భగవంతుని గురించి. సో కాబట్టి వీళ్ళకు మాయతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఇక మాయవాదులు ఎప్పుడూ మారరు అన్నట్టు ఆల్మోస్ట్.
వాళ్ళకు ఆ దేవుడే ఆ శక్తి ఇవ్వాలి. సో ఆ భక్తి తీసుకున్నప్పుడే వస్తుంది. లేకపోతే ఏముంది, సినిమా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళడమే. వాళ్ళు అంతవరకే చూడగలుగుతారు, ఆ సినిమా దాకే చూడగలుగుతారు, థియేటర్లో ప్రొజెక్ట్ చేసిన అంతవరకే చూడగలుగుతారు. సో దాని తర్వాత చూడలేరు. ఆ ప్రొజెక్ట్ చేసేదానికి ఒకటి ఉండాలి, అది ప్రొజెక్ట్ చేశారంటే ఒకరి నుంచి వచ్చింది అనేది వాళ్ళు తెలుసుకోలేరు. సో ఆ, వాళ్ళది కాన్సెప్ట్ ఆ విధంగా ఉంటుంది. సో మనం ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిందంటే ఈ అన్ని వేదాలు కూడా ఒకటే చెప్తున్నాయి, ఏంటంటే అన్నీ బ్రహ్మమే. సో ఇక్కడ సర్వం క్వలిదం బ్రహ్మ, జగతంతా బ్రహ్మమే. సో ఈ ఇది ఇది పర్సన్ నుంచి వచ్చిన వ్యక్తిత్వం, ఒక ఎనర్జీ, కానీ ఇది శూన్యం కాదు. ఇది ఎవరు చెప్తున్నాడు మనకు? శివుడే స్వయంగా చెప్తున్నాడు. మనం ఆల్రెడీ చూసాం వైష్ణవానం యథా శంభు అని. సో హైయెస్ట్ వైష్ణవైట్ అంటే లార్డ్ శివ. సో ఆయనే స్వయంగా చెప్తున్నాడు. సో అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో కాబట్టి ఇంపర్సనల్ బ్రహ్మన్ అనేది బ్రహ్మన్ ఎఫల్జెన్స్, అది మొత్తం అంతా ఒక స్కై లాగా ఆవరించబడింది, స్ప్రెడ్ ఎవ్రీవేర్. ఇది మనం 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్లో మనం చూసాము. బ్రహ్మన్ ఎఫల్జెన్స్, తర్వాత పరమాత్మ లోకలైజ్డ్గా మన ప్రతి లివింగ్ ఎంటిటీలో, ప్రతి యాటంలో ఉండేది పరమాత్మ లాగా ఆ భగవంతుడే, క్షీరోదక సాయి విష్ణువే, ఆ విష్ణువే ఉంటాడు సూపర్ సోల్ లాగా ప్రతి మనిషిలో, ప్రతి యాటంలో. సో అది చూసాము. తర్వాత పర్సనల్ ఫామ్ కృష్ణాది. ఈ 3 ఆస్పెక్ట్స్ అన్నీ భగవంతుడివే. భక్తుడే ఇది నమ్ముతాడు. ఎవరైతే ఇది నమ్మరు, ఓన్లీ బ్రహ్మన్ అఫల్జెన్స్ దగ్గరే, బ్రహ్మజ్యోతి దగ్గరే అయిపోతారో వాళ్ళు అంతా ఇంపర్సనలిస్టులు అన్నట్టు. వాళ్ళు భక్తి చేయరు, వాళ్ళు దేవుడు అంటే నమ్మరు. సో కాబట్టి అది వాళ్ళకి అర్థం కాదు. కానీ మనం అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు ఎట్లయితే సన్లైట్ అన్ని ప్లేసెస్లో ఉంటుంది ఈక్వల్గా, గాలి కూడా అన్ని ప్లేసెస్లో, మంచి ప్లేసెస్లో ఉంటాయి, శుద్ధ ప్లేసెస్లో ఉంటాయి, అశుద్ధ ప్లేసెస్లో కూడా ఉంటాయి. సన్లైట్ కూడా అన్ని ప్లానెట్స్కి వస్తాయి. సో ఎలా ఎలాంటి డిఫరెన్స్ ఉండదో అలా అని మనకు అర్థం చేస్తుంది. తర్వాత ఈవెన్ వేదాంత సూత్రాల్లో కూడా ఆర్తో బ్రహ్మ జిజ్ఞాస. సో ఈ బ్రహ్మన్, పరమాత్మ అండ్ భగవాన్ ఆర్ పరబ్రహ్మం, ఇవి క్లియర్గా చెప్పబడినాయి యాక్చువల్గా. ఇది కూడా ఈ అబ్సల్యూట్ ట్రూత్, ఇది ఈ ఎలాంటి డౌట్ లేకుండా ఈ ఇంపర్సనల్ బ్రహ్మన్, ఈ బ్రహ్మన్ ఎఫల్జెన్స్ కానీ, లోకలైజ్డ్ ఫామ్లో ఉన్న పరమాత్మ కానీ, అండ్ కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ కానీ, ఇది అబ్సల్యూట్ అనేది క్లియర్గా భాగవతంలో ఇప్పుడు లార్డ్ శివ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు భాగవతంలో. సో అబ్సల్యూట్ ట్రూత్ అనేది మనం పర్సన్ క్లియర్గా నమ్ముతాము భక్తులు అందరం. సో అక్కడ క్లియర్గా ఈ శ్లోకాలో అది చెప్పబడుతుంది. త్వం బ్రహ్మ పరమం జ్యోతి ఆకాశం ఇవ వస్త్రం విస్తృతం అని ఆ శ్లోకాలో ఉందన్నట్టు. సో కాబట్టి ఎవరైతే విధంగా ఆలోచించారో వాళ్ళని పర్సనలిజం అంటారు. తర్వాత ఇందులో భగవద్గీత శ్లోకాస్ కూడా రిఫర్ చేశారు. నేను అది ఒకటేసారి చెప్తాను. తర్వాత ఇంకా ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎలా అంటే ఎగ్జాంపుల్ అదంటే సూర్యుడు, సూర్యకాంతి. సో మనకు సూర్యుడు ఉన్నాడు, ఆ సన్ ప్లానెట్ అంటారా, దాని లోపల కూడా ఉండేవాళ్ళు ఉంటారు. సో సర్ఫేస్ ఒకటి, తర్వాత సన్లైట్ ఒకటి. సో ఇప్పుడు ఈ మూడుని ఎలా దానికి పోల్చుకుంటామంటే, సన్లైట్ అనేది బ్రహ్మన్ ఎఫల్జెన్స్, బ్రహ్మజ్యోతి అనుకోవచ్చు. తర్వాత సన్ సర్ఫేస్ వచ్చేసి మన ప్రతి ఆత్మలో ఉండే సూపర్ సోల్, క్షీరోదక సాయి విష్ణు అనుకోవచ్చు. క్షీరోదక సాయి విష్ణు ఏమో ప్రతి హృదయంలో, ప్రతి యాటంలో ఉండేది క్షీరోదక సాయి విష్ణు. తర్వాత ఈ గర్భోదక సాయి విష్ణు నుంచే మన బ్రహ్మ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. ఆయన ఈ విశ్వానికి అంతటికి మెయిన్, ఆయన సోల్ ఫర్ యూనివర్స్ అనుకోవచ్చు. అండ్ మహావిష్ణు మొత్తం ఈ మేనిఫెస్టేషన్కి మొత్తం సోల్ అనుకోవచ్చు. మహావిష్ణు నుంచే, ఆయన ఊపిరి నుంచే ఇట్లా చేస్తుంటే ఎన్నో బ్రహ్మాండాలు, ఎన్నో యూనివర్స్ వస్తాయి. ఒక్కొక్క యూనివర్స్కి క్షీరోదక సాయి విష్ణు, ఒక్కొక్క యాటమ్కి
క్షీరోదక్షాయ విష్ణు, ఒక్కొక్క యూనివర్స్కి గర్భోదక్షాయ విష్ణు. సో మనం శివ విష్ణు టెంపుల్లో చూసేది గర్భోదక్షాయ విష్ణు, అక్కడి నుంచే బ్రహ్మదేవుడు వస్తాడు. సో ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు అన్నట్టు ఈ శ్రీల ప్రభుపాది శ్లోకాలు. సో సో ఇదంతా మన ఈ యూనివర్స్ అంతా ఈ బ్రహ్మజ్యోతిపై ఆధారపడి ఉంది. బ్రహ్మజ్యోతి భగవంతుడి నుంచే వస్తుంది. భగవంతుడు మాత్రం సపరేట్. భగవంతుడు అవుట్ సైడ్ ఉన్నాడు, ఈ మేనిఫెస్టేషన్కి అవుట్ సైడ్ ఉన్నాడు. ఈ సృష్టి స్థితి ఈ లయ ఇవన్నీ అయినా కూడా భగవంతుడికి ఏం కాదు, మళ్ళా స్టార్ట్ అవుతుంది, రిపీట్, ద సైకిల్ రిపీట్స్ మళ్ళా. సో కానీ ఆయన ఇందులో లేడు, ఆయనే క్రియేట్ చేశాడు, ఆయనే మెయింటైన్ చేస్తున్నాడు, ఆయనే లయం చేస్తున్నాడు, బట్ ఆయన సపరేట్గా ఉన్నాడు. సో అది అర్థం చేసుకోవాలి. సో లైక్ ఆకాశం గురించి కూడా చెప్తారు, ఆకాశం ఎక్కడైనా వ్యాపించి ఉన్నది, శుభ అశుభ స్థలాలని అన్నిటినీ తాకుతుంది, కానీ అది అశుద్ధం కాదు అన్నట్టు. సో భగవంతుని పరమను జ్యోతి కూడా అన్ని చోట్ల ఉంటుంది, భగవంతుడు మాత్రం దానికి అతీతుడు. ఆ అపవిత్రత అవన్నీ ఏముండదు. దీంట్లో ఇంకా శ్లోకం కూడా భగవద్గీత అది రిఫర్ చేశారు, 9.4. నేను చెప్తాను. మయా తతమిదం సర్వం జగద్వ్యక్త మూర్తిన మస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. సో ఇక్కడ ఏమంటాడంటే భగవద్గీతలో కూడా 9th చాప్టర్లో జగతంతా కృష్ణుని శక్తియే వ్యాపించి ఉన్నది, భగవద్గీతలో క్లియర్గా ఉంది. ఇప్పుడు అది ఇక్కడ ఆయన శివ కూడా అదే చెప్తున్నాడు. సో శివుడి మాటలు ఇందులో మనకు గీతలో ఉన్నదాన్ని సరిపోతున్నాయి అన్నట్టు, మ్యాచ్ అవుతున్నాయి. సో సో ఈ నా అవ్యక్త రూపమే ఈ బ్రహ్మజ్యోతి, ఇదంతా జగతంతా వ్యాపించి ఉన్నది, అన్ని జీవులు నాలో ఉన్నారు, కానీ నేను వారిలో లేను, అంటే అవుట్ సైడ్ ఉన్నాడు. సో అది మనకు అర్థమైంది. తర్వాత ఇంకోటి ఇంతకుముందు చెప్పాను, రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్దాకే పౌరుషం నృషు. ఇది కూడా భగవద్గీత శ్లోక. దీంట్లో ఏం చెప్తానంటే నేనే టేస్ట్ ఇన్ వాటర్లో నేనే టేస్ట్. తర్వాత నేనే లైట్ ఆఫ్ సన్ అండ్ మూన్ నేనే. తర్వాత ఓం అనే వేదిక్ మంత్రాలలో ఉండేది నేనే, ఆ సిలబల్ ఓం అంటే కృష్ణనే. సో ఆ తర్వాత సౌండ్ ఇన్ హీటర్, ఎబిలిటీ ఇన్ మెన్ అనేది కూడా నేనే. సో ఇది అంతా ఈ మిస్టిక్ పవర్ అంతా ఎక్కడ ఎబిలిటీ ఉన్నా, ఎక్కడ ఆయన అప్లయన్సెస్ ఉన్నాయనుకో, కొందరికి తెలివితేటలు బాగుంటాయి, ఆ ఇంటెలిజెన్స్ కూడా కృష్ణ ఇచ్చిండు. కొందరికి శక్తులు బాగుంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ అది కూడా. సో కొందరు అలాంటివన్నీ ఎబిలిటీస్, స్పెషల్ ఎబిలిటీస్ కొందరికి ఇస్తాడు, అది కృష్ణ అనుగ్రహం వల్లనే వచ్చినాయి. సో ఇదంతా వ్యాపించిన వ్యక్తి శక్తి వెనుక ఉన్నది శ్రీకృష్ణుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు శ్రీల ప్రభుపాద. సో మనం ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫోర్డ్ కంపెనీ ఉంది, ఆటోమొబైల్ కంపెనీ మిచిగన్లో. సో దానికి ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, వరల్డ్ వైడ్లో కూడా ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. అంతా అతని సిఇఓ మీదే నడుస్తూ ఉంటాయి. అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్, అతని ప్రొడక్షన్ పాలసీ, అతని మార్కెటింగ్ స్ట్రాటజీస్, అతను ఎలా ఏ వెహికల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాడు, ఏ దాని మీద R&D జరుగుతుంది, నెక్స్ట్ మోడల్ ఎప్పుడు తీసుకురావాలంటున్నాడు, హైబ్రిడ్డా లేకపోతే ఎలక్ట్రికా, అలా అన్నీ డిసిషన్ ఆయనే తీసుకుంటాడు. సో కాబట్టి అతను ఆ శక్తి మీద నడుస్తుంటుంది, కానీ ఆయన సపరేట్గా ఉంటాడు. సిఇఓ అనేది కంపెనీ కాదు, సిఇఓ ఒక కంపెనీ స్థాపిస్తాడు, ఎన్నో ఫ్యాక్టరీలను స్థాపిస్తాడు, కానీ సిఇఓ అనేది ఆయన నడిపించేవాడు, కానీ బయట ఉంటాడు. సేమ్ ఇప్పుడు కూడా భగవంతుడు కూడా అదే విధంగా ఉంటాడు. జగత్తు భగవంతుని శక్తి మీద నడుస్తుంది, కానీ భగవంతుడు సపరేట్గా ఉన్నాడు అనే పాయింట్ అర్థం చేసుకోవడానికి ఈ ఫ్యాక్టరీ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాద గారు ఇచ్చారన్నాడు. తర్వాత నెక్స్ట్ శ్లోక వచ్చేసి దీంట్లో ఏమని చెప్తున్నాయంటే నా ఎనర్జీస్, చాలా ఎనర్జీస్ యాక్చువల్గా ముఖ్యంగా 3 రకాల ఎనర్జీస్ గురించి ఇక్కడ మాట్లాడుకున్నారు. ఏంటంటే అంతరంగ శక్తి, ఇంటర్నల్ స్పిరిచువల్ పొటెన్సీ అన్నారు. తర్వాత ఇంకోటి తటస్థ శక్తి, మార్జినల్ పొటెన్సీ, ఈ జీవాలు, ఈ లివింగ్ ఎంటిటీస్ ఉండేది, ఇది ఒక శక్తిగా అన్నారు. తర్వాత లాస్ట్కి వచ్చేసి బహిరంగ శక్తి,
అంటే ఎక్స్టర్నల్ ఆర్ మెటీరియల్ పొటెన్సీ అన్నారు మహామాయ. సో ఆంతరంగ శక్తిలో శ్రీమతి రాధారాణి అన్న, లక్ష్మి అన్న, దైవీ ప్రకృతి అన్న ఆంతరంగ శక్తి గురించి మాట్లాడుతున్నట్టు, పొటెన్సీ గురించి, స్పిరిచువల్ పొటెన్సీ, ఇంటర్నల్ పొటెన్సీ, ఇవన్నీ పేర్లు దానికి. అండ్ ఈ మార్జినల్ పొటెన్సీలో మనం చూసాము తటస్థ శక్తిలో జీవాస్ అందరూ ఉంటారు. సో వాళ్ళంతా దాంట్లో ఇప్పుడు మనం కృష్ణుని కోసం మన సెన్సెస్ యూజ్ చేసుకొని, కృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పినట్టు మన ఆ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, మనం వీఆర్ ఆల్వేస్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనేది తెలుసుకోగలిగినప్పుడు, మన రిలేషన్షిప్ ఆయనతో ఉన్న రిలేషన్షిప్ అనేది తెలుసుకున్నప్పుడు మన సెన్సెస్ అంతా ఆయనలో చేస్తాం. కాబట్టి మనం ఈ మాయలో ఉన్నా కూడా మనకి ఈ మాయ అంటదు. మనం ఈజీగా ఆ నాలెడ్జ్తో ఆయనని తెలుసుకోగలుగుతాము. మనం కృష్ణుని మన సెన్సెస్తో సాటిస్ఫై చేస్తాము భక్తితోని. సో అది మనం తెలుసుకోవాలి. సో ఎవరికైతే ఇక సెన్స్ గ్రాటిఫికేషన్, ఇప్పుడు మహాత్మాస్ గురించి మాట్లాడారు, దురాత్మాస్ అన్నట్టు ఇంకొందరు, అది వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్ సెన్స్ సాటిస్ఫాక్షన్ గ్రాటిఫికేషన్ కోసమే చేస్తుంటారు. వాళ్ళు వేరే వాళ్ళకి మంచి చేయాలని కూడా చేస్తుంటారు ఎక్స్టెండెడ్గా. వేరే వాళ్ళకి గుడ్ చేయాలి, ఇప్పుడు మిలిటరీలో ఉండి దేశాన్ని కాపాడాలి, లేకపోతే మంచి పనులు చేయాలి, చాలా పేదరికంలో చాలామంది ఉన్నారు, అట్లాంటివి కూడా చేస్తుంటారు. సో వాళ్ళు వేరే వాళ్ళ సెన్స్ గ్రాటిఫికేషన్ చేయొచ్చు, లేకపోతే పర్సనల్ సెన్స్ గ్రాటిఫికేషన్ చేయొచ్చు, బట్ భగవంతుడిది చేయరు. సో కాబట్టి మళ్ళా వేస్ట్ వాళ్ళు కూడా. సో భగవంతుడికి చేయగలగాలి. అండ్ మనం మెటీరియల్ పొటెన్సీ కూడా బహిరంగ శక్తి గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు ఈ 3 రకాల 3 ఫోల్డ్ మెజరీస్ అంటారు. సో ఏమేమి? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. సో ఆది దైవిక అంటే మనం ఇప్పుడు చూసాం హరికేన్స్ కానీ, ఎర్త్ క్వేక్స్ కానీ, లైక్ ప్రకృతి నుంచి సంభవించేవన్నీ అవి ఆది దైవిక క్లేశాస్ అంటారు. తర్వాత ఆది భౌతిక క్లేశాస్ అంటే మనకు వేరే వాళ్ళ నుంచి అదర్ లివింగ్ ఎంటిటీస్ నుంచి, అంటే మనం ఇప్పుడు జాగింగ్ చేస్తుంటే గడ్డిలో ఇన్సెక్ట్ కడుతుంది అనుకో, అది భౌతిక క్లేశ అన్నట్టు. ఆధ్యాత్మిక అంటే మన పర్సనల్ బాడీ అండ్ మైండ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నట్టు, మనకు ఫీవర్ వస్తే ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఇనిషియల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ సాధకాస్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు మెయిన్గా 6 సర్జెస్ అని నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో రూప గోస్వామి మనకు చెప్పారన్నట్టు. మనం ఈ స్పీచ్, మైండ్, యాంగర్ని కంట్రోల్ చేయకుంటే మనం మెయిన్గా సెన్స్ గ్రాటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? టంగ్, అది బెల్లి, జెనిటల్స్, ఈ 3 నుంచి మనం సెన్స్ గ్రాటిఫికేషన్లో ఉన్నందువల్ల మనకి ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మెటీరియల్ భక్తిలో ప్రోగ్రెస్ కావడానికి ఈ అడ్జస్ట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. టంగ్ని, బెల్లీని, జెనిటల్స్ని చేసుకోకుంటే మనకు ఇవి తప్పక ఈ అడ్డంకులు అవుతాయి. అండ్ దానివల్ల మనం అనవసరమైన ప్రయాసాలు చేయాల్సి వస్తుంది. సో చాలా కష్టం అన్నట్టు. ఇక్కడ కూడా చెప్తాడు ఏంటి ప్రయాసాలు ఏంటి అనేది కూడా ఉన్నది అన్నట్టు సెకండ్ శ్లోక నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో. 6 ఇంపెడిమెంట్స్ ఆఫ్ భక్తి అని దాంట్లో ఎక్కువ కలెక్ట్ చేయడం, ఎక్కువ తినడము, అత్యాహార, ప్రయాసశ్చ, ప్రజల్పో, నియమాగ్రహ, జనసంగశ్చ, లౌల్యం చ, షడ్భిర్భక్తి వినశ్యతి. సో ఈ గ్రీడు, ఈ మెటీరియల్ పీపుల్తో అసోసియేషను, తర్వాత ఈ ప్రజల్ప అంటే అన్నెసెసరీ వరల్డ్లీ టాక్స్, తర్వాత ఓవర్ ఎండ్యూరింగ్ ఫర్ ముండేన్ థింగ్స్, ఇవన్నీ ప్రయాస ఎక్కువ చేయడము. ఇప్పుడు ఒక జాబ్ చేయడం మామూలు 8 hours, ఇంకో జాబ్ చేయడం అంటే 16 hours కదా, ఇంకా వాడు ఎక్కువ కష్టపడుతుంటాడు ఎక్కువ డబ్బుల కోసం. సో ఆ విధంగా అనేది చేస్తుంటాడు. సో అవన్నీ మనం చూసాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 శక్తులు ఈ భగవంతుడివే. అదే మెయిన్గా ఎసెన్స్ ఈరోజు మనం నేర్చుకున్న ఈ సెకండ్ శ్లోకాలు. సో దీంట్లో మనకు చైతన్య చరితామృతం మధ్యలీలలో 20th చాప్టర్లో 117 శ్లోకాన్ని వైష్ణవ కవి అని పర్పోర్ట్లో ఉంది, శ్రీల ప్రభుపాద రాసింది. దాంట్లో ఏంటంటే యాక్చువల్లీ ఆ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అన్నట్టు ఆయన కృష్ణ బులే జై సై జీవ అనాది బహిర్ముఖ అతయేవ మయా తారే దేయ సంసార దుఃఖ.
అంటే ఎవరైతే కృష్ణుని మర్చిపోతారో, ఎవరైతే ఈ ఎక్స్టర్నల్ మాయతోని అట్రాక్ట్ అయ్యి ఎప్పటి నుంచో ఎన్నో జనరేషన్స్ నుంచి ఎన్నో తరాల నుంచి మనం ఇంకా దీనికి అటాచ్మెంట్లోనే ఉన్నాం. కాబట్టి ఈ మాయ మనకు ఎన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీస్ ఇస్తుంది. ఈ మాయలో ఉన్నందుకు, ఈ మెటీరియల్ మీద మళ్ళా మళ్ళా పుడుతున్నందుకు మనకు ఇవి వస్తున్నాయి అని ఆ శ్లోకాలో పర్పుట్లో శ్రీల ప్రభుపాద గారు చెప్పారు అన్నట్టు. సో దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే ఇప్పుడు మనకు అర్థమైంది అంతరింగ శక్తి, బహిరంగ శక్తి మాయ అని, తటస్థ శక్తి జీవులని, దానివల్లనే సృష్టి స్థితి లయ జరుగుతున్నాయని. కానీ ఇవన్నిటికీ ఆయన ఈ మార్పులకు ఆయన అతీతుడు, భగవంతుడు సపరేట్గా ఉన్నాడు. మహావిష్ణు శ్వాసతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సృష్టి లయం అవుతుంది, క్రియేట్ అవుతుంది. మనకి లైక్ 8.4 మిలియన్ స్పీసీస్లో మనకు అవకాశం దొరుకుతుంది అన్నట్టు మన సోల్కి మళ్ళీ పుట్టడానికి. సో గ్యారంటీ లేదు, నరజన్మ దుర్లభం. సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. లేకపోతే అన్ని సైకిల్ మన అంటాం కదా దాన్ని ఎవల్యూషన్ థియరీ లాగా. సో అన్ని లైఫ్ టైమ్స్ అయిపోయినాక మనకి ఈ లైఫ్ టైం వస్తుందేమో. సో కాబట్టి వచ్చిందని సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఈ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లైఫ్ని చాలా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. మనం కృష్ణుని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో మనం స్వతంత్రులమని అనుకోకూడదు. స్వతంత్రం, మనం ఇండిపెండెంట్. ఇప్పుడు యుఎస్లో చాలా ఇండిపెండెంట్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. నేను ఇండిపెండెంట్, మనం అసలు ఫ్రాంక్గా చెప్పలేదు ఇండిపెండెంట్ కాదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు నేనే స్వతంత్రుడిని, నేనే ఫుల్ కంట్రోలర్ని అని అనుకుంటే అది చాలా తప్పు. ఇప్పుడు టాయిలెట్ వచ్చింది అనుకోండి, వాడు ఎంతసేపు కంట్రోల్ చేసుకోగలుగుతాడు? అది కంపల్సరీగా కావాల్సింది. ఇప్పుడు మనం ఊపిరి తీసుకోకుండా ఉండగలుగుతామా? యూ కెనాట్ కంట్రోల్. మనం కళ్ళు రెప్ప కొట్టకుండా ఉండగలుగుతామా? 5 మినిట్స్ ఉండగలుగుతాం? ఉండలేము. కళ్ళు రెప్ప ఆటోమేటిక్ అవుతుంది. సో మనం మన బాడీనే కంట్రోల్ చేసుకోలేము. మనం కంట్రోలర్ అనుకుంటే ఇంకా నేను ట్రంప్, నేను యుద్ధాన్ని నా ఇష్టం ఉన్నప్పుడే ఆపుతా అంటే అది లైక్ అక్కడ సెట్ కాదు. సో అదంతా ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఎండింగ్ భగవంతుడి చేతిలో ఉంటుంది. సో బట్ జనరల్గా ఏంటంటే మన చేతిలో ఉంది. మనం సర్వస్వతంత్రులు అనుకొని మనం ఈ ఎంజాయ్ చేయడానికి వచ్చాము, మనం ఎంజాయ్ చేయాలి అనుకొని ఈ మాయలో పడిపోతే ఇంపర్సనలిస్టిక్ లాగా అయిపోతాం. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భక్తి మార్గం నుంచి డివియేట్ కాదు. మనకు ఎన్నో జన్మల సుకృతి వల్ల మనకి ఈ అవకాశం దొరికింది. భగవద్గీత, భాగవతం మనకు ఆలోచన, టైము, పెట్టే టైము అన్నీ దొరికాయి. కాబట్టి మనము భగవంతుని నమ్ముకుంటే మనను మాయ ఏం చేయలేదు. ఇది ఒక పెద్ద సమస్య కాదు. మనకు మాయ కష్టాలు ఇస్తే మనం దాన్ని భగవంతుని కోసం, ప్యూరిఫై కోసం అని యూజ్ చేసుకోవాలి. ఎలా అయితే మనం ఇప్పుడు గవర్నమెంట్లో సివిల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్రిమినల్ డిపార్ట్మెంట్. క్రిమినల్స్ ఆ క్రిమినల్ డిపార్ట్మెంట్తో భయపడతారు. మామూలుగా ఉన్న వాళ్ళకి భయం ఏం లేదు. సో ఆ డిపార్ట్మెంట్ సపరేట్, మనకు అది సంబంధమే లేదు. సో మనం ఆ మాయకు మనం అతీతులు. వైష్ణవులు మాయకు భయపడరు. సో కాబట్టి మనం మాయని భగవంతుని సేవలో యూజ్ చేస్తాం. సో కాబట్టి మనకు అది అడ్డు కాదు. సో భగవంతుని శక్తులన్నీ ఆధ్యాత్మికమని మనం చూడాలి. సో భేదభావం లేకుండా ఈ 3 శక్తులు ఆయనవే, ఆయన శక్తిని. సో మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూడాలి. విశ్వమంతం వ్యాపి ఉంచిన బ్రహ్మజ్యోతి నీవే. కానీ లైక్ నువ్వు సపరేట్, అది ఒకటి. తర్వాత పరబ్రహ్మ భగవంతుడు అండ్ పర్సనల్ ఫామ్ భగవంతుడు, పరమాత్మ లోకలైజ్డ్ ఫామ్ బ్రహ్మం, ఈ బ్రహ్మన్ ఎఫల్జెన్స్, ఈ 3 రూపాలలో ఉన్నది కంప్లీట్ ట్రూత్ ఇదే, నువ్వే కృష్ణ అని మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ ఆయన శక్తుల లైక్ ఆటలు అన్నట్టు, సృష్టి స్థితి లయం అని. సో అది మనం అర్థం చేసుకున్నాం. తర్వాత కొన్ని రెఫరెన్సెస్ లైక్ చూస్తే భాగవతంలో కూడా కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఒకటి ఫస్ట్ క్యాంటోలోనే 2nd చాప్టర్ 11th శ్లోకాలో ఉందన్నట్టు. సో అదేమని చెప్తుందంటే సేమ్ ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంది. సేమ్ బ్రహ్మన్ అంటే బ్రహ్మన్ ఎఫల్జెన్స్ కాంతి అని, పరమాత్మ అంటే అంతర్యామి అని, ఈ భగవంతుడు అంటే సంపూర్ణ వ్యక్తిత్వం అని. ఈ భక్తి ద్వారానే ఈ 3 రూపాలను పరిపూర్ణంగా మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము అని మనకు తెలుస్తుంది అన్నట్టు.
ఇది కూడా భాగవతం రిఫరెన్స్ ఇది. తర్వాత ఆ, బ్రహ్మ కూడా కృష్ణుని స్తుతిస్తూ 10th క్యాంటులో 14th చాప్టర్లో 58 శ్లోకాలు కూడా చెప్తాడన్నట్టు. దాని సారాంశం ఏంటంటే భగవంతుని కృపతోనే జీవుడు అజ్ఞానాన్ని భేదభావం నుండి బయటపడతాడు. ఈ సపరేట్ అనుకునే వాళ్ళు నుంచి బయటపడాలంటే అది కృష్ణుడి కృపతోనే. భగవద్గీతలు కూడా చెప్తారు దదామి బుద్ధి యోగంతో అని, చతుశ్లోకి భగవద్గీతలో కూడా సేమ్ అదే. సో అది భాగవతంలో కూడా మళ్ళా 10th క్యాంటోలో కూడా వస్తుంది. సో కృష్ణుని కృప లభించినప్పుడు జగత్తు అంతా భగవంతుని శక్తిగా మనం చూస్తాము, భేదభావం ఉండదు. నేను వేరు దేవుడు వేరు అనేది అజ్ఞానం వల్లే. మనం ఎప్పుడు భగవంతుడి సేవకుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఆయన సేవించడమే అదే మన ఎటర్నల్ రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ అనేది అర్థం చేసుకోవాలి. కృష్ణ నామస్మరణనే, బికాజ్ నామం ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ. అండ్ భాగవతంలో ఇంకో 3rd క్యాంటోలో కూడా 26th చాప్టర్లో 3rd శ్లోకాలో కూడా అదే చెప్తాడు. ఈ మాయాశక్తి నీదే, ఇది జీవుడిని మార్చేస్తుంది, అంటే మాయలో గురి చేస్తుంది, చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరైతే కృష్ణుడికి ఫేస్ చేస్తే షాడో బ్యాక్ సైడ్ ఉంటుంది, మాయా బ్యాక్ సైడ్. కృష్ణుడికి ఆపోజిట్ సైడ్లో వెళ్తే నీకు ఆ మాయ షాడో నీ సైడే ఉంటుంది, నువ్వు పోయే సైడ్. లైట్కి పోయినప్పుడు షాడో బ్యాక్ సైడ్ పడుతుంది, మనం రివర్స్ వెళ్ళినప్పుడు షాడోలోనే మనం పోతాం. సో ఆ మాయలోనే మనం ఉంటాం అన్నట్టు. సో మాయ శక్తిని లైక్ జీవుడిని కన్ఫ్యూజ్ చేసేస్తుంది. సో వాడు ఇవన్నీ అర్థం చేసుకోలేడు అన్నట్టు, భగవంతుడి గురించి అర్థం చేసుకోడు. ఆ మోహము మాయ ఇవన్నీ ఉన్నాయి కదా మన ఈ అనర్థాలు, దానివల్ల ఇంకా అందులోనే కొట్టిమిట్టాడుతున్నాడు. సో మనకు ఏంటంటే మనం ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాయాశక్తి భగవంతుని నియంత్రణలోనే పనిచేస్తుంది. మాయా జీవుని తప్పుదారి పట్టిస్తుంది. కృష్ణ భక్తి మాత్రమే మనకు నిజమైన ఎటర్నల్ రిలేషన్షిప్ మనకు గుర్తు చేస్తుంది, మనకు ఆ భక్తి ప్రాసెస్లో పోవడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. సో మనం ఇవి చాలా ఈవెన్ భాగవతంలో ఉన్న స్టోరీస్లో కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు హిరణ్యకశిపుడిదే ప్రతిసారి జనరల్గా ఇవే వాడుతుంటారు, బట్ ఈ రోజు కూడా నేను కూడా హిరణ్యకశిపుడు మొత్తం వాడు విశ్వమంతా జయించాడు, కానీ ఆ మాయలోనే ఉండిపోయాడు, ఆ మాయ బంధనంలోనే ఉన్నాడు. భగవంతుడిని ఎప్పుడు అంగీకరించలేదు, విష్ణువు భగవంతుడని ఏ రోజు అనుకోలేదు. సో కాబట్టి అదే ప్రహ్లాదుడు ఆయన స్మరణలో ఉండి మాయను దాటాడు. సో కాబట్టి ఎప్పుడు ఆయన రూపము ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో ఆయన ఈ మాయ ఏం చేయలేదు. సో ప్రహ్లాదుడిని ఈ మాయ ఏమి చేయలేదు, ఎన్ని విధాలుగా చంపాలని చూసినా కూడా అతనికి ఎలాంటిది కాలేదు. బికాజ్ ఆయన ప్రకృతి ఆయన ఇప్పుడు పాముతో కాటేయాలన్నా, కొండ మీద కింద పడేయాలన్నా, ఫైర్లో పెట్టాలన్నా ఏది కాలేదన్నట్టు. సో ఈ ప్రకృతి ఆయనని ఏమి చేయలేకపోయింది, మాయ ఆయనని ఏమీ చేయలేకపోయింది. సో సో ఇవన్నిటికీ అతీతుడే భగవంతుడు. సో ఈ మాయా రూపాన్ని గురించి మనం చాలా అలర్ట్గా ఉండాలి. సో మనం ఇంకా లైక్ నిన్న ప్రభుజీ చెప్పినట్టు వామన అవతారంలో భగవంతుని ఇండిపెండెన్స్ చూసాము. 3 అడుగుల భూమి కావాలి అని అడిగేసి ఒక్క అడుగులోనే విశ్వాన్ని, తర్వాత ఇంకో అడుగు ఆకాశం మొత్తం. సో అలా చేశాడు కదా, ఆయన ఎంత శక్తివంతుడు అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇవన్నిటికీ ఈ మాయకి ఆయన అతీతుడు అనుకోవడానికి కూడా మనకి ఇది అర్థమైపోతుంది, ఎందుకంటే ఈజ్ అవుట్ సైడ్ హౌస్. సో ఇంకా ఈ అచింత భేద, ఈ భేద 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 తత్వము ఇవి ఎట్లా అంటే ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కూడా దీన్ని చాలా బోధించాడు అన్నట్టు వాళ్ళ శిష్యులకు. ఏమని చెప్పాడంటే జీవుడు భగవంతునితో ఏకత్వం కూడా కలిగి ఉన్నాడు, భేదం కూడా కలిగి ఉన్నాడు. అంటే సిమిలారిటీస్ ఉన్నాయి, క్వాలిటీస్ సేమ్. మనం డ్రాప్ ఇన్ ఎ ఓషన్, సిమిలారిటీస్ ఉంటాయి కానీ మళ్ళీ డిఫరెన్స్ కూడా ఉంది, భేదం కూడా ఉంది, అండ్ అతని క్వాలిటీస్ మనకు ఉన్నాయి. సో అది మనం అర్థం చేసుకోవాలి.
శక్తి ఉందంటే డెఫినెట్గా శక్తిమాన్ ఉన్నట్టే. శక్తిమాన్ ఈజ్ దేవుడు, దేవుడిదే శక్తి. ఏ శక్తి ఉంది కానీ శక్తిమాన్ లేడు అంటే, ఆ శక్తి ఉన్నవాడు లేడు అంటే ఎట్లా? సో కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. సో రూపం స్వరూపం భేదం ఏంటి అనేది మనం ఈ 2 శ్లోకాల్లో అర్థం చేసుకోగలిగాం. సో ఈ మాయాదేవిని లైక్ స్వయంగా హరిదాస్ ఠాకూర్ని కూడా పరీక్షించింది. సో ఆయన మాయకు లొంగలేదు. ఒక ప్రాస్టిట్యూట్ వచ్చినప్పుడు ఆయన ఎలాంటి చేంజ్ కాలేకపోయాడు. సో అతని మీద ప్రభావితం శూన్యం. సో సో ఆమెనే మళ్ళా తర్వాత చాంటింగ్ మొదలుపెట్టి భక్తి మార్గంలో వచ్చేసింది. సో ఎందుకంటే ఆయన కృష్ణ నామస్మరణలోనే ఎప్పుడూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 1,76,000 సార్లు చాంటింగ్ చేసేవాడు పర్ డే. సో అలా అన్నట్టు. సో వాళ్ళు ఈ జగత్తంతా భగవంతుని శక్తి అని గ్రహించిన వాళ్ళే ఇప్పుడు సనాతన రూప గోస్వామి, మన 6 గోస్వామిస్ అంటారు కదా. సో అవి ఈ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా రూప గోస్వామి నుంచి. సో మనం ఈ ఫైనల్గా ఈరోజు నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే, జగతంతా భగవంతుని శక్తులే. ఇవన్నిటికీ ఆయన ఈ మార్పులకు అతీతుడు. అంటే ఈ లయమైన క్రియేషన్ అయినా ఆయన ఏం ఎఫెక్ట్ లేవు, అవికారి. సో ఈ బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవంతుడు ఇవన్నీ ఒకటి 3 రూపాలున్న ఒకే సత్యం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ భేదభావం లేకుండా, ఆ, ఈ అజ్ఞానం లేకుండా జీవించాలంటే భక్తియే ప్రధానం. ఎవరికైతే ఇది డిఫరెన్స్ ఉంది అంటే వాడు మాయా ప్రభావంలో ఉన్నట్టే. తర్వాత ఈ భక్తుడికి ఈ మాయ అనేది సమస్య కాదు. మా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ దివ్య రూప ధ్యానం ఇవన్నీ చేశాం కదా. సో ఈ ముందు సెక్షన్లో చెప్పినట్టు, సో మన టేక్ అవేస్ ఏంటి మన ఈరోజు అంటే, మనకు భగవంతుని రూప దర్శనం మనసు శుద్ధి చేస్తుంది. సేవ మనల్ని కృష్ణుని దగ్గరికి తీసుకెళ్తుంది. సో సర్వీస్ ఎలివేట్స్, దర్శన్ ప్యూరిఫైస్, ఆ విధంగా అనుకోవచ్చు. తర్వాత మన డివోషన్తోనే లార్డ్ అట్రాక్ట్ అవుతాడు, నాట్ బై మన క్వాలిఫికేషన్. మన ఈ మెటీరియల్ క్వాలిఫికేషన్ అసలు వర్క్ నథింగ్ అన్నట్టు. సో మన డివోషన్, మన భక్తి ఎలా ఉన్న దాంతోనే ఆయన అట్రాక్ట్ అవుతాడు. సో ఈ మన పొజిషన్ కానీ వెల్త్ కానీ కాదు. సో విద్య అసలు కాదు. సో ఇవి మనం అర్థం చేసుకోవాలి. మనకు ప్యూర్ డివోటీ అసోసియేషన్ అనేది కృష్ణ మర్సీ, మనకు మంచి డివోటీస్, ఈవెన్ మన ఫోన్లో ఈ జూమ్ చాటింగ్లో ఉన్నది, ఇది కూడా అసోసియేషన్. సో ఇది మనకు కృష్ణుడి రియల్ అయిన కృప ఇదే. మన లైఫ్ని టర్న్ చేసేది, టర్నింగ్ పాయింట్ చేసేది ఇదే. సో మనం డివోటీని సర్వ్ చేస్తే కృష్ణ కూడా ప్లీజ్ అవుతాడు. మన భక్తి మన హ్యూమిలిటీతోనే, సర్వీస్తోనే గ్రో అవుతుంది. మనము లైక్ ఏ చిన్న ఒక అక్షరం అరక్షణము వచ్చినా కూడా ప్యూర్ డివోటీ సాంగత్యం తీసుకోవాలి. మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అసోసియేషన్ తీసుకోవాలంటే ఏంటంటే, మనం ఆయన చెప్పే మాటల్ని శ్రద్ధగా ఆయన్ని ఫాలో కావడం. లేకపోతే ఉన్నా కూడా యూజ్ చేయనప్పుడు ఏం చేయలేవు. ఇప్పుడు కృష్ణుడు మహాభారతంలో అందరికీ కనబడ్డాడు, బట్ పాండవులకు తీసుకున్నంతగా ఆయనని కౌరవులు తీసుకోలేకపోయారు. సో కాబట్టి మనం అసోసియేషన్ ఇవ్వడం కాదు, మనం అసోసియేషన్ తీసుకోవాలి. సో అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇంకా నాకైతే ఇంకా చెప్పడానికి ఏం లేదనిపిస్తుంది. మోస్ట్లీ అన్నీ కవర్ చేశాను అనిపిస్తుంది. సో ఇంకా ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా ఉంటే అడగండి. నేను ఎవరినైనా హర్ట్ చేసినా, ఎవరినైనా లైక్ ఏదైనా మిస్టేక్స్ మాట్లాడినా క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హరే కృష్ణ. ఎవరికి ఏమి క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉందా షేర్ చేసుకోవడానికి? సో మనం ఇక్కడికి ఎండ్ చేద్దామా క్లాస్? సో మన ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఈ అది అనేది ఇల్యూజన్, సర్వీస్ అనేది రియాలిటీ.
ఆ, ఈ మనం ఆయన సేవకుడు, ఆయన మన స్వామి అనేది మనం సత్యం, అదే మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇంకా వేరే ఇంకా లైక్ ఈ రుద్రగీతం, విశ్వం అంతా కృష్ణుడి శక్తి, జీవుడు ఆయన సేవలో ఉన్నప్పుడు మాత్రమే శాంతి, ఆనందం, విముక్తి లభిస్తాయనేది మనం ఫైనల్గా ఆన్లైన్ టేక్ అవే. సో హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, సంపత్ ప్రభు, దండవత్ ప్రణామం. చాలా అంటే మీరు చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇది మాకు డైలీ ఇలా చెప్పటం అనేది చాలా అంటే మాకు మేము టైం స్పెండ్ చేయలేకపోయినా కానీ మాకు ఆ జ్ఞానాన్ని మీరు ఇస్తున్నారు. అది చాలా అద్భుతం. ఇవాళ మీరు చెప్పిన క్లాస్లో నాకు బాగా అనిపించిన పాయింట్, భగవంతుని భక్తుల కృప వలన ఈజీగా పొందగలము అని మీరు చెప్పారు కదా. అది అంటే ఇదివరకు నేను అనుకునేవాడిని ఇట్లా భక్తుల వల్లనే ఎందుకు, మనం డైరెక్ట్గానే పొందొచ్చు కదా, మళ్ళీ మధ్యలో వాళ్ళెందుకు అన్న అది ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఈ భాగవతం ద్వారా వింటుంటే మనం అంటే చాలా ఇప్పుడు మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఆ, మన వాల్మీకి, మృగారి, వీళ్ళందరూ, హరిదాస్ ఠాగూర్, ఇవన్నీ చెప్తుంటే మనకి వాళ్ళు ఆల్రెడీ దే గో త్రూ. పెద్ద పెద్ద భక్తులు వాళ్ళు చాలా కష్టాలు పడి వాళ్ళు చాలా నేర్చుకుని అది మనకి చాలా ఈజీగా మనకి చెప్తున్నారు. సో సపోజ్ ఇప్పుడు టెస్లా కార్ కనిపెట్టాలంటే ఫస్ట్ వాళ్ళు కనిపెట్టాలి అంటే వాళ్ళు దే డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆ తర్వాత మిగతా కంపెనీలు, టయోటా వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేయాలి అంటే ఇఫ్ దే నో దట్ ఫార్ములా ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. అట్లాగే ఈ నాకు అనిపించింది ఏంటంటే మనం ఆ భక్తుల ద్వారా వాళ్ళ యొక్క ప్రీతి పొందితే, కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు కదా, వాళ్ళ ప్రీతి పొందితే మీకు కృష్ణ చైతన్యం డైరెక్ట్ గానే పొందుతారు, నేను ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి అది ఎలా జరుగుతుంది అంటే భక్తుల ద్వారానే. సో వాళ్ళు మనకి ఈజీగా ఎలా ఆ గురువులు ఈ ఎలా కృష్ణుడు ప్రేమను ఈజీగా పొందాలో వాళ్ళు చెప్తారు. కాబట్టి మనం అంత కష్టపడుకోకుండా వాళ్ళు చెప్పిన ఆ పద్ధతిలో కనుక మనం ఫాలో అయితే మనం ఈజీగా పొందుతా, ఆ కృష్ణుడు ప్రేమ మనం పొందొచ్చు అన్నది అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, షేరింగ్. చాలా మంచి విషయం చెప్పారు. ఆల్మోస్ట్ సమరైజ్ చేశారు భాగవతం ఎందుకు వినాలి, భగవద్గీత ఎందుకు చదవాలి అనేది. యా, అదే సేమ్ ఈరోజు అదే పాయింట్. మనం భక్తుల కృప పొందడం చాలా ఈజీ. యాక్చువల్గా వెనకట ఈ టెక్నాలజీలో ఇంకా ఈజీ అయిపోయింది, కానీ ఒక 100 years బ్యాక్ అయితే చాలా కష్టమయ్యేది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ ఉండదు. మనకు ఏ శ్లోక కావాలన్నా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఉపనిషత్ అయినా, ఏ బ్రహ్మసూత్రాలైనా, లేకపోతే ఏ మహాభారతమైన, భాగవతమైన, ఇవన్నీ స్టోరీ కొడితే ఆ స్టోరీ గురించి చెప్తున్నాయి. సో చాలా మనకు ఫింగర్ టిప్స్లోనే మనకు ఇవన్నీ దొరుకుతున్నాయి అన్నట్టు. మెయిన్గా వాళ్ళు రాసిన పర్పోర్ట్, ఇప్పుడు ప్రభుపాద్ గారు లేరు కానీ ఆయన రాసిందంతా ఆన్లైన్లో ఉండడం వల్ల ఈజీగా దొరికిపోతుంది. మనకి ఈ కష్టం తెలియట్లేదు, కానీ మనం అది అర్థం చేసుకోవాలన్నట్టు. ఇట్లాంటిది లేకున్నా కూడా వాళ్ళు ఆచరించి చూపించారు. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ కానీ, ప్రభుపాద కానీ వాళ్ళు ఆచరించి చూపించారు. సో వాళ్ళ ఆచరణను చూసి మనం ఇన్స్పైర్ కావాలి. వాళ్ళని చూసి మనం ఏ, ఎలా భక్తి చేయాలనేది మనం తెలుసుకోవాలి. సో అదే మనకు ఎవ్రీడే లైక్ అదే లైక్ మనం దాని గురించి ఆలోచించినామంటే అదే ఇన్స్పిరేషన్ వస్తుంది. సో వాళ్ళు ఎలా చేశారు, అప్పుడు ఎంత కష్టపడి చేశారు, ఇవన్నీ ఎలా సాంస్క్రిట్లో ఉన్నది, ఇప్పుడు వ్యాసదేవుడు రాసింది ఇది భాగవతం. సో ఎలా ట్రాన్స్లేషన్ చేశారు, ఎలా భక్తుడికి ఎలా ఇయ్యాలనుకొని పర్పోర్ట్స్ రాశారు, ఎలా ఫీల్ అయ్యారు, ఎలా దాన్ని ఆచరించారు మన ఈ చైతన్య మహాప్రభు నుంచి అయినా సరే. సో ఇవన్నీ అప్పటి నుంచి, ఆ పరంపర నుంచి, గురువు నుంచి, ఈ శిక్షా గురువుల నుంచి ఈ పరంపర వచ్చింది. సో ఇవన్నీ ఎలా ఇక్కడ దాకా ఇప్పటిదాకా ఎంత నాలెడ్జ్ని కిందికి పంపించగలిగారంటే చాలా గ్రేట్.
సో మనం ఎంతో ఆనందపడాల్సిన విషయం అన్నట్టు. అవును ప్రభు. ఈ నిన్న ఆ ప్రభు చెప్పిన దాంట్లో కూడా ఈ రామానుజాచార్య ఎస్ ఏ విధంగా అంటే నరకానికి వెళ్ళకోకుండా వేరే వాళ్ళని కాపాడటానికి ఆయన నరకానికి వెళ్ళటానికి అనేది, అవి రామానుజాచార్య ఒకటి, శ్రీల హరిదాస్ ఠాగూర్, వీళ్ళందరూ వాళ్ళని కొట్టే వాళ్ళని రక్షించటానికి వాళ్ళు ఏ విధంగా ఆ ఆ, మనం ఊరికిన ఒక చిన్న మాట అంటేనే మనం ఊరుకోం. అట్లాంటిది వాళ్ళని అట్లా కొట్టే వాళ్ళని కూడా కాపాడమని భక్తుల్ని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారా అనేది మనం తెలుసుకోవాలి. ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా ఈ సినిమా ఎగ్జాంపుల్లో ఆ సినిమా చూసి వచ్చేయటం కాకోకుండా ఆ సినిమా ఎవరు వేస్తున్నారు అనే దాని గురించి మనం ఒక్క నిమిషం ఆలోచిస్తే దెన్ వీ విల్ నో ద రియాలిటీస్. ఉన్నాడు, రియల్ భగవంతుడు ఉన్నాడు అని అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే ఇంపర్సనల్, అలా దాంట్లోనే అయిపోతుంది. వాళ్ళు ఇదే రియల్ అనుకుంటున్నారు, ఇది చూసిందే సత్యం అనుకుంటారు, ఆ మాయలో ఉన్నారు వాళ్ళు అంతే. సో వాళ్ళు ఆ మూవీల నుంచి బయటికి రావట్లేదు. థ్యాంక్ యూ ఏమో బ్లాంక్. యా, హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. అండ్ కొంచెం టైం ఎక్కువైంది, సారీ ఫర్ టేకింగ్ ఎక్స్ట్రా టైం ఈరోజు. సో జస్ట్ ప్రేయర్స్ ఎండ్ చేస్తాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. Thank you all for joining and giving your association. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna. Yeah, thank you, Mataji. Hare Krishna. ప్రభు, హరే కృష్ణ. Hare Krishna. Thank you.